ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. హాయ్ వదినా. సారీ, ఎక్స్ట్రా క్లాస్ ఉంది, అందుకే కాస్త లేట్ అయింది వదినా. పర్వాలేదు. స్టాఫ్ రూమ్లో వెయిట్ చేయాల్సిందే. వాళ్ళు నాకు పరిచయం లేదు, అందుకే ఇక్కడ కూర్చున్నాను. ఏమైనా తింటారా? ఆర్డర్ చేయమంటారా? పర్వాలేదు, నేను తినేసి వచ్చాను. సరే. హే, కంగ్రాచులేషన్స్ వదినా. థ్యాంక్స్. కాల్ చేస్తే నేనే వచ్చేదాన్ని కదా. ఇట్స్ ఓకే, నా పని మీద వచ్చాను. నీతో కొంచెం మాట్లాడాలి, కానీ ఎలా మొదలు పెట్టాలో తెలియడం లేదు కీర్తి. పర్లేదు, చెప్పొదినా. నేను ఇలా మాట్లాడుతున్నానని ఏమనుకోవద్దు. దేని గురించి? మీ అన్నయ్య మీ నాన్నలాగే చేయడం మొదలుపెట్టాడు. అర్థం కాలేదు. మా నాన్నలా అంటే ఎలా వదినా? మీ నాన్న కార్డ్స్ ఆడటం, క్లబ్లకి తిరగటం, గుర్రపు పందాల్లో చాలా డబ్బు పోగొట్టుకున్నారని విన్నాను. జాబ్ కూడా పోయి ఇంట్లోనే ఉంటున్నారంట కదా. వదినా ప్లీజ్, మా నాన్న మీ డబ్బేం పోగొట్టలేదే. ఆ టాపిక్ వద్దు. ఐఎమ్ సారీ, నేను మీ నాన్న గురించి చెప్పడం లేదు. జూదం ఎంత ప్రమాదకరమైందో మాట్లాడుతున్నాను. మీ తాత, మీ నాన్న, వారి ముత్తాత అందరూ ఊర్లో ఉన్న భూములు మొత్తం జూదంలో పోగొట్టుకున్నారని విన్నదే అంటున్నా. మా బతుకు మేం బతుకుతున్నాం, పాత విషయాలు తవ్వద్దు. అసలు విషయానికి రాదీపా. హర్ట్ చేసుంటే సారీ. మీ అన్నయ్య రాత్రిళ్ళు త్వరగా ఇంటికి రారు. అంటే తను కూడా కార్డ్స్ ఆడడం, బెట్టింగ్ అంటూ డబ్బు దుబారా చేస్తున్నాడా? నేను నమ్మను. కార్డ్స్ రేసింగ్ అయితే వేలల్లో పోతుంది, కానీ మీ అన్నయ్య తన ఫ్రెండ్స్తో కలిసి చేసే ఆన్లైన్ ట్రేడింగ్స్ లక్షల్లో సాగుతుంది. ఒకే రోజులో 3 లక్షల లాస్. ఇల్లు కట్టాలని అప్పు తీసుకున్న డబ్బుని షేర్స్లో పెట్టి పోగొట్టుకున్నారు. ఇప్పుడు ఇల్లు సగంలో ఆగిపోయింది. కానీ ఇంటి పనులు ఆగిపోవడానికి అన్నయ్య అమ్మకు చెప్పిన కారణం వేరేనే. ఇంటికి తీసుకున్న డబ్బుతో నేను నెక్లెస్ చేయించుకున్నాననే కదా. నేను నెక్లెస్ కోసం వాడుకుంది 4 లక్షలు మాత్రమే. ఆ డబ్బు చేతిలో ఉంటే అది కూడా పోగొట్టేవాడు మీ అన్నయ్య. కనీసం ఆ నెక్లెస్ అన్నా మిగిలింది. మీ అన్నని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ఆయనపై ప్రేమతో చదువుని మధ్యలోనే డిస్కంటిన్యూ చేశాను. ఇప్పుడు జాబ్ చేద్దామన్నా రాదు. మా అమ్మ నా పెళ్లికి ఉన్న డబ్బంతా ఖర్చు చేసింది. ఇప్పుడు పుట్టబోయే బిడ్డకంటూ కొద్దిగైనా సెక్యూరిటీ ఉండాలి కదా. ఇప్పుడు ఏమైందని ఎందుకు అంత వరి అవుతున్నావు వదినా? అన్నయ్య ఉన్నారు కదా చూసుకోవడానికి. పెళ్ళంటేనే ఆమెడు దూరం పరిగెత్తే మా అన్నయ్య మా అమ్మని కాదనుకొని నిన్ను పెళ్లి చేసుకుని ఇల్లు వదిలి నీతో వచ్చేశాడు. నా భయం కూడా అదే. పెంచి పెద్ద చేసిన కన్న తల్లినే వదిలేసిన మీ అన్నయ్యకి నేనెంత? నాకు మీ కుటుంబం మీద ముందు నుంచి మంచి ఒపీనియన్ లేదు. మీ నాన్న క్యారెక్టర్ బాగా తెలుసు. అందుకే మీ అన్న ప్రేమ అని వస్తే ఫస్ట్ రిజెక్ట్ చేశాను. ఒకవేళ నేనే కావాలి అనుకుంటే అందర్నీ వదిలేసి రా అని చెప్పాను. ఎలాగూ రారు అనుకున్నాను. అన్ఎక్స్పెక్టెడ్గా ఆయన ఇల్లు వదిలొచ్చేశారు. ఇప్పుడు అదే భయం వేస్తుంది. తల్లిని వదిలిన అతనికి నన్ను వదిలేయడం ఒక లెక్క. నీ భయానికి నేను సమాధానం చెప్పలేను, కానీ ఒకటి మాత్రం చెప్పగలను, మా అన్నయ్య ఎప్పుడూ అలా చేయడు. నీకు మీ అన్న కాబట్టి నమ్మకం ఉండొచ్చు, నాకు లేదు. అందుకే ఇల్లు నా పేరుతో కట్టించుకుంటున్నాను. మీరు సెల్ఫిష్ హౌస్ వైఫ్లా ఆలోచిస్తున్నారు. మహేష్ వైఫ్లా ఆలోచిస్తే బెటర్ అనుకుంటా. చేతిలో డబ్బులు లేనప్పుడు ఎలా ఆలోచిస్తే ఏంటి? ఇప్పుడు ఇల్లు సగంలో ఆగిపోయింది. అందుకని మేముంటున్న ఇంటిని తాకట్టు పెట్టి డబ్బులు ఇవ్వమంటున్నారు, అంతేనా? నువ్వు కుదరదు అన్నావు, తప్పులేదు. కానీ తల్లి ఆస్తిలో అమ్మాయికి వాటా ఇచ్చినట్టే కొడుక్కి కూడా వాటా వస్తుంది. కానీ మేం దాని గురించి మాట్లాడటం లేదు. ఇంటిపై లోన్ ఇప్పించండి అని అడుగుతున్నాను, అంతే కీర్తి. ఆ లోన్ తీర్చలేకపోతే? మీకు నమ్మకం లేకపోతే వచ్చిన లోన్లో సగం మీరు తీసుకుని సగం మాకివ్వండి. కుదరదు. అమ్మ దీనికి ఒప్పుకోదు. ఇల్లు పోతుందేమో అని భయం. భయం ఉంటే మాకుండాలి.
ఇంట్లో అందరం మీ అన్నయ్య సంపాదనపై ఆధారపడి బ్రతకాలి. డిపెండ్ కావడంలో తప్పులేదు, కానీ ఏది ప్రయారిటీనో ఏది నీడ్ అనేది నీకు ఐడియా ఉండాలి వదినా. నువ్వన్నదా నెక్లెస్ గురించేనా? అది నీడ్ కాబట్టే చేయించుకున్నాను. నీకు కోపంగా ఉంటే అది నీ దగ్గరే పెట్టుకో. సీమంతం నామకరణం అప్పుడు మాత్రం ఇవ్వు చాలు. అప్పు తీర్చేంత వరకు నీ దగ్గరే పెట్టుకో. ఒక్కటి, మీరు అప్పు ఇప్పించకపోయినా ఇల్లు కట్టడం ఆపేది లేదు. అది కంప్లీట్ చేయాల్సిన బాధ్యత నా మొగుడిది. భార్యగా నీకు కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా దీపా. అందుకని మీ అన్నయ్య కట్టే ఇంటికి నీ హెల్ప్ కావాలని ఇక్కడి వరకు వచ్చాను. అమ్మ ఒప్పుకోవడం లేదని చెప్తున్నాను కదా. సరే కీర్తి, నేను మీ అమ్మలా కాదు. మీ నాన్న ఆనా పైసకి పనికిరాడు అని తెలిసినా ఇంకా కలిసే ఉంటుంది. కానీ నేనలా కాదు. నా జీవితం నాకు ముఖ్యం. ఏమైనా తేడా వచ్చి ఇంటి పనులు ఆపేస్తే నా దారి నేను చూసుకుంటా. మీ అన్న ఒంటరి వాడవుతాడు. ఆ తర్వాత మీ ఇష్టం కీర్తి. ఏదో చదువుతున్నట్టున్నారు. మాస్టర్ని కదా, చదవడం ఒక హాబీ. నిద్రపట్లేదా? రేపొద్దున్నే ఊరికి వెళ్తున్నాను. అమ్మ, అక్క పిల్లలు వీళ్ళందరినీ ఫేస్ చేయాలి. మీరు సుధ గురించి చెప్పనే లేదు. ఏముంది చెప్పడానికి? ఏం లేదు, వెళ్ళి పడుకో. చెప్పండి ప్లీజ్. తను నాకు చాలా క్లోజ్. ఏమైంది? ఎందుకు ఇలా అవాయిడ్ చేస్తున్నారు మీరు? నా కూతురు పుట్టినప్పుడు లక్ష్మీదేవి లాంటి మొహం చూసి ఎన్ని జన్మల పుణ్యమో అని సంబరపడ్డాను. ఈడొచ్చాక చెప్పా పెట్టకుండా పారిపోయింది. ఎన్నో జన్మల పాపం అనిపించింది. మనం చేసిన పాపాలన్నీ అది మన సొంత వాళ్ళు చెప్పుకోవడానికి సిగ్గుచేటు, బాధ. చెప్పుకుంటే మనసు తేలికవుతుంది మాస్టర్. ఏం చెప్పుకోవాలి? స్కూల్లో మోరల్స్, నీతి పాఠాలు చెప్పే మాస్టర్ని. వయసుకొచ్చిన నా కూతురు ఎవరికీ చెప్పకుండా పారిపోయింది. ఇంకా పిల్లలకు పాఠాలు ఎలా చెప్పను? వాళ్లకు పాఠాలు చెప్పే హక్కునే పోగొట్టుకున్నాను. చూడు, ప్రశాంతత కోరి వచ్చావన్నది నాకు తెలుసు. 2 రోజులు ఉండడానికి చోటు, భోజనం పెట్టాను. రేపెళ్ళు, నీ దారి నువ్వు వెతుక్కో. మిమ్మల్ని ఒక విషయం అడగనా? రమ్యని నాతో పాటు తీసుకువెళ్తాను. ఎందుకు? ప్రస్తుతానికి నేను ఒక్కదాన్నే ఉంటున్నాను. తోడుంటుందని. ఏ, మీ అమ్మ శాంతమ్మని తీసుకెళ్ళు, తోడుగా పెట్టుకో. ఆవిడికి వయసు అవుతోంది. అక్కడ ఇక్కడ ఇంకా వంట వార్పు చేస్తూనే ఉంది. మీ ఇంటికి తీసుకెళ్ళి కొంచెం మనశ్శాంతి ఇవ్వు ఆవిడికి. అది నేను ఎలాగూ చేస్తాను. నాతో రమ్యని కూడా ఉండనివ్వండి. ఉంటారుగా ఒకరు, ఇంకా రమ్య ఎందుకు? హై స్కూల్లో చేర్పించరని చెప్పారంట. అందుకు నువ్వు తీసుకెళ్ళి ఆమెను జాయిన్ చేస్తావన్నమాట. నేను తాతయ్యనై కూడా చదువు మాన్పించి ఇంట్లో పని చేయిస్తాను. నువ్వేమో ఆమెను జాయిన్ చేస్తావు, అంతే కదా? అలా కాదు మాస్టర్. ఇంకెలా? నాకు సుధ అంటే చాలా ఇష్టం. అది మీకు తెలుసు. తను సుధ కూతురు. తనకి కూడా ఆశలుంటాయి, కలలుంటాయి.
అది చెప్పుకునే కష్టాన్ని వింటుంటే గుండె పగిలిపోతుంది. ఇంట్లోనే పాఠాలు చెప్పి ఎస్ఎస్సి చేయిస్తాను. మాస్టర్ని నేను. విద్యను ద్వేషించను. అది సరిపోతుందా? అందరిలాగే తను ఒక మనిషే. తనకి అలా బయటకంటూ వెళ్ళాలనిపిస్తుంది. స్కూల్ అంటే విద్య మాత్రమేనా? ఆటలు, పాటలు, స్నేహితులు, వారితో పంచుకునే వారి కలలు, ఇదంతా కాదా? మీరు మాస్టర్, నేను మీకు పాఠం చెప్పాలా? నా భార్య కూడా ఇదే మాట చెప్పింది. సుధది ఎస్ఎస్సి పూర్తయింది, పెళ్లి చేసి పంపించాలి, ఆడపిల్లంటే మన బాధ్యత కదా అని చెప్పాను. వినలేదు. అమ్మా కూతుళ్ళిద్దరూ కోపగించుకొని ఉపవాసాలున్నారు. సరే అని సిటీ కాలేజీలో చేర్పించాను. లేదు, అసలు ఆమెను ఆ కాలేజీలో చేర్పించడమే తప్పు. సిటీకి అస్సలు పంపించుండకూడదు. తప్పు చేశాను. చెప్పండి ప్లీజ్, ఏమైంది? ఇక్కడి నుంచి కాలేజీ చాలా దూరం. రోజు వెళ్ళి రావడానికి కనీసం 5-6 గంటలు పడుతుంది. చదువుకోవడం కష్టంగా ఉంది నాన్న, హాస్టల్లో ఉండి చదువుకుంటాను అంది. సరే అన్నా. ప్రతి శుక్రవారం సాయంత్రం వచ్చేది, సోమవారం పొద్దునే వెళ్ళిపోయేది. ఫస్ట్ ఇయర్ అలా ముగిసింది. సెకండ్ ఇయర్లో ఓ శుక్రవారం రాలేదు. ఏమైందో ఏంటోనని భయం వేసింది. సోమవారం నుంచి స్పెషల్ క్లాసులున్నాయి, అందుకే రాలేదు నాన్న అంది. సరేలే అనుకున్నాను. అది అలాగే రొటీన్ అయిపోయింది. ఒక్కొక్కసారి వచ్చేది, ఒక్కొక్కసారి వచ్చేది కాదు. అలా కొన్ని వారాలు రాలేదు. రమ్య ఎక్కడ? పడుకుంది. తనకిదంతా ఏమీ తెలియదు. నేనిదంతా ఎవరికి చెప్పలేదు. నాకు చెప్పండి ప్లీజ్. ఒకసారి 3 వారాలు రాలేదు. ఫోన్ కూడా రాకపోయేసరికి కంగారు పడి సిటీకెళ్ళి కాలేజీలో విచారించాను. 10 రోజుల నుంచి కాలేజీకి రాలేదన్నారు. హాస్టల్కి వెళ్ళి చూశా. 10 రోజుల నుంచి రూమ్ లాక్ చేసుంది. ఊరికి వెళ్ళిందేమో అనుకుంటున్నానన్నాడు వార్డెను. నేను అన్ని చోట్ల అడిగాను. పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను. పేపర్లో కూడా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాను. అయినా ఆమె దొరకలేదు. షీ హ్యాజ్ జస్ట్ వ్యానిష్డ్. ఒక్కొక్కరు ఒక్కొక్క కథ చెప్పారు. అదేదో ఎఫ్ఐఆర్ అన్నారు, ఎవరితోనో లవ్ అన్నారు. తండ్రివు నువ్వు, నీకు తెలియదానని నన్ను అడిగారు. పిల్లలు దారి తప్పితే మొదట తెలిసేది ప్రపంచానికి, తల్లిదండ్రులకు తెలిసేది ఆఖరిలోనే కదా. తండ్రిని నేను, నాకెలా తెలుస్తుంది చెప్పు? సారీ మాస్టర్. తర్వాత ఆ తర్వాత ఇంకేముంది? కూతురు కనిపించకుండా పోయింది. అదే బాధతో నా భార్య మంచం పట్టింది. 2-3 నెలలు అంతే. జీవితంలో కష్టాలొస్తే ఒక్కటిగా రావు, ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. నేను ఒంటరినైపోయాను. కొత్త రొటీన్ మొదలైంది. పగలు స్కూలు, మధ్యాహ్నం వచ్చి వంట చేసుకోవడం, తినడం, పడుకోవడం, మళ్ళీ పొద్దున్నే స్కూల్కి వెళ్ళడం. సెలవు వస్తే బస్టాండ్లో ఉండేవాడిని. ఏదైనా బస్సు వస్తే లేచి నిలబడి అమ్మాయి వచ్చిందేమోనని చూసేవాణ్ణి.
కానీ అమ్మాయి రాలేదు. అయితే ఓ రోజు పొద్దునే 4 గంటలకు మంచి నిద్రలో ఉన్నాను. ఎవరో తలుపు తట్టారు. నాన్నా అనే పిలుపు. అమ్మాయి వచ్చిందేమోనని తలుపు తెరిచి చూస్తే ఎవరూ లేరు. దొడ్డిలో పశువుల చప్పుడు. వెళ్ళి దీపమెత్తి చూస్తే పురిటితో ఉన్న నా కూతురు. మర్చిపోయిన బాధని మళ్ళీ గుర్తు చేసినట్టున్నాను. ఎక్కువ ఆయుష్ ఉండటం కూడా మంచిది కాదమ్మా. మనం ఎక్కువగా ప్రేమించే వాళ్ళ చావు చూడాల్సి వస్తుంది. ఆ బాధని భరించాల్సి వస్తుంది. ఏమడగాలి నా కూతుర్ని? కడుపు నిండా భోంచేసింది. పాపం ఎన్ని రోజులైందో ఏంటో. ఏదో చెప్పాలనుకుంది. ఆ లోపే పక్కింటి ఆడవాళ్ళని పిలుచుకొచ్చాను. ఆ లోపే రమ్య పుట్టింది. సుధా చనిపోయింది. నాకెందుకు ఈ బతుకు? నాకే ఎందుకమ్మా ఇంత బాధ? నా మటుకు నేనేదో పని చేసుకుంటూ ఉండేవాడిని. పిల్లలకి పాఠాలు చెప్పుకుంటూ కాలక్షేపం చేసేవాడిని. నాకే ఎందుకు ఇలా? పుట్టినప్పుడు రమ్య చాలా వీక్గా ఉంది. దీని జీవితం ముగిసిందనుకున్నా. కానీ పక్కింటి ఆడవాళ్ళు ఛాతి మీద రుద్ది వీపు మీద చరిచేసరికి అప్పుడు చిన్నగా ఏడుపు వినిపించింది. పాప బతికింది. అన్నీ ముగిశాయనుకున్నాను. కానీ అవ్వలే చూడు. ఇలా మాట్లాడుతున్నానని ఏమీ అనుకోకమ్మా. మనసులో చాలా బాధ, విషాదం ముంచుకొస్తుంది. మాటి మాటికి అదే గుర్తొస్తుంది. రమ్యది 7th పూర్తయిందంట కదా, కానీ హై స్కూల్లో చేర్పించనన్నారంట. మరేం చేయను? దానికి 13 ఏళ్లే. ఎంత పెద్దదైందో చూడు. అదే అబ్బాయి అయి ఉంటే సమస్య లేదు. కానీ అమ్మాయిగా పుట్టింది. నేను మాస్టర్ని. స్కూల్లో చేర్పించడం పెద్ద కష్టమేం కాదు. కానీ హై స్కూలు కాలేజీ అంటేనే 100 ప్రశ్నలు. తండ్రి ఎవరు, ఏం చేస్తుంటారు అని అడుగుతారు. ఇది సుధా కూతురని నాకు తెలుసమ్మా. ఎందుకంటే నా కళ్ళారా చూశాను. కానీ నాకు అర్థం కానిది ఏంటంటే, నా కూతురు ఎవరినైనా ప్రేమించి పెళ్లి చేసుకొని కనిందో, లేదా పెళ్లి కాకుండా అనైతిక సంబంధ ఫలితమో, లేదా తన మనసుకు విరుద్ధంగా ఆమెను చెరిచి ఆ పాపానికి పుట్టిన బిడ్డనో తెలీదు. అంతా అయోమయంగా ఉంది. రమ్యను సంపూర్ణంగా ఒప్పుకుందామంటే
ఇది నా కూతుర్ని చంపి పుట్టిన బిడ్డ. ఎలా ఒప్పుకోను? నేను ప్రేమించిన నా కూతురు ఈ బిడ్డనెత్తుకోవడం కళ్ళారా చూశాను. దురదృష్టం ఏంటంటే ఒక మనిషి బతకాలి అనుకోవడం సహజం, కానీ ఇది బతికింది అనేదే నా బాధ. ఆ పైన ఆడపిల్ల అందంగా ఉంది, ఇంకా బాధ. బుద్ధిమంతురాలు, మంచి మార్కులు తెచ్చుకుంటుంది, 100 ప్రశ్నలు అడుగుతుంది, ఇంకా పై చదువులు చదవాలంటుంది. అది ఇంకా బాధే. పాపం అది ఇంకా చదివి జీవితంలో ముందుకు వెళ్ళాలని చాలా ఆశపడుతుందమ్మా. కానీ నాకు ఇంకేమవుతుందో, ఇంకేం చూడాల్సి వస్తుందో అని భయం. ఇక్కడే ఉన్నావా? మా మాటలన్నీ వినేసావా? పెద్దవాళ్ళు మాట్లాడుతుంటే వినకూడదని నీకు ఎన్నిసార్లు చెప్పాను? రమ్య, తాతయ్య చెప్పిందంతా ఆ అర్థంతో కాదు. ఇన్ని రోజులు నాకేం చెప్పలేదు, కానీ అమ్మ గురించి తెలుసుకోవాలని ఆసక్తితో నిలబడి విన్నాను. నా తండ్రి ఎవరన్నది ఎవరికీ తెలియదని అర్థమైంది. అమ్మతో పాటు నేను చనిపోవాల్సింది, లేదా చంపేయాల్సింది. అసలు ఎందుకు పెంచారు నన్ను? ఎలాగైనా సరే నేను హై స్కూల్లో చేరి తీరుతాను. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఏంటి? ఆఫీస్కి ఇంకా ఎవరు రాలేదా? మీకెవరు కావాలో చెప్పండి. సూపరింటెండెంట్ ఉన్నారా? అసలు మీ పని ఏంటో చెప్పండి ముందు. రీఫండ్ ప్రాసెసింగ్ క్లియరెన్స్ గురించి. ఏంటి, డైరెక్ట్గా మీరే క్లియర్ చేసుకుందామనే? అయితే ఏంటి ప్రాబ్లం? ఎవరు మీరు? అసిస్టెంట్ కమిషనర్ దేవికా జాదవ్.